న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెందుర్తి బాలాజీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రజతోత్సవాలు జ్యోతి ప్రజ్వలన చేసిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. పేదలకు పెన్నిది సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ సభలో యనమల దివ్య. ఆనపర్తుల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన, ప్రజా అవసరాన్ని తీరుస్తామన్న రామకృష్ణారెడ్డి. సింహాచలం దేవస్థానానికి కొత్త ఈవో, బాధ్యతలు స్వీకరించిన వెంకట్రావు. బాలాజీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ 25వ వార్షికోత్సవ సందర్భంగా పెద్దిర్తిలో బాలాజీ విద్యా సంస్థ అధినేత మండవ రవికుమార్ ఆధ్వర్యంలో రజతోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ విశాఖపట్నం అంటే ఆయనకి చాలా ఇష్టమని, ప్రకృతి అందాలన్నీ వైజాగ్లోనే ఉన్నాయని, అలాగే పిల్లలు ఆన్లైన్ గేమ్ ఆడకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని, పిల్లలందరూ మంచి అలవాటుతో పాటు మంచి విద్యను అభ్యసించి ఉన్నతమైన పదవులు చేపట్టాలన్నారు. మైండ్ కంట్రోల్లో ఉంచుకోవడానికి వ్యాయామం, యోగా లాంటివి చేయాలని, అలాగే మంచి ఆహారం తీసుకోవాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి శాసనసభ్యులు పంచకల్లి రమేష్ బాబు, విశాఖ మేయర్ పీలా శ్రీనివాసరావు, అనకపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందో తదితరులు పాల్గొన్నారు. దీపం సర్వతమోపహం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే. We also extend a respectful welcome to Shri P. Govind Garu. We have M.R.K. Raju Garu, Chairman, Maharaja Cooperative Bank with us. We invite you respectfully to the dais, sir. Ramana Garu, Leader. Ramanamurthy Garu, Leader, to the dais, sir. దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే. ఒకటి క్రమశిక్షణ, డిసిప్లిన్. 2 సమయపాలన, టైం సెన్స్. 3 అంకిత భావంతో ఏ పనికైతే మనం వచ్చామో దానిపైన దృష్టి. 4 మన యొక్క పాఠం చెప్పే యొక్క గురువులు ఎవరైతే ఉన్నారో వారి పట్ల గౌరవం. 5వది మన తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడిపే మనస్తత్వం. ఈరోజు మారిపోతుంది సమాజం. తల్లిదండ్రులు పిల్లలతో గడపడం లేదు, పిల్లలు తల్లిదండ్రులతో గడపడం లేదు. ఇద్దరు వేరే వాళ్ళతో గడుపుతారు. వేరేవాడు అంటే ఫోన్తో. ఈ ఫోన్ ఒక వ్యసనంలాగా మారిపోయింది. ఈ వ్యసనం మరింత ఎక్కువైతే ఏమవుతుందో చెప్పలేము మనం. నిన్న మీరు చూసుంటారు పత్రికలో, హైదరాబాద్లో ఒక 3 అమ్మాయిలు టీనేజ్లో ఉన్నవాళ్ళు ముగ్గురు కిటికీ రోడ్డు దూకి కింద పడి చనిపోయారు. ఏంటంటే వాళ్ళందరూ దీని ద్వారా కొరియర్
కొరియన్ గేమ్స్కి అలవాటు పడిపోయారు. ఆ పెద్దవాళ్ళు ఆ ఫోన్ తీసేసుకున్నారు. వినయము, విధేయత, విశ్వాసం ఈ మూడితో కూడిన జీవనం ఎలా ఉంటుందంటే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం తొందరగా వస్తుంటాను నేను. ఇప్పుడు ఇక్కడ చదివాను నేను. ఈ విశాఖపట్నం జైల్లో ఉన్నాను ఒక 17 నెలల పాటు. ఒక రకంగా విశాఖపట్నం జైలు జీవితమే నా రాజకీయ జీవితాన్ని మార్చేసింది. ఇప్పుడు మా అమ్మ నన్ను ఎత్తుకొని పొడిస్తే నన్ను కింద వదిలేసింది. నేను చనిపోయిన తర్వాత, ఆమె చనిపోయిన తర్వాత మా అమ్మ చెప్పిందంట మా అబ్బాయిని నేను పెద్ద వకీలు చేయాలని. అందుకని నేను లా చదువుదాం అనుకుని విశాఖపట్నం వచ్చాను. లా చదువుకున్నాను. లా చదివేటప్పుడు ఇందిరమ్మ గారి దయ వలన ఎమర్జెన్సీ పెట్టి జైల్లో పెట్టారు. జైల్లో పెట్టడంతో జైల్లో ఉన్నప్పుడు మనసు మార్చుకున్నాను. నేను చదువుకొని వకీలయ్యి డబ్బు సంపాదించడం కాదు, రాజకీయాల్లో దిగి ఇలాంటి నియంతృత్వం చేసే వాళ్ళకి తగిన బుద్ధి చెప్పే వాళ్ళలో మనం కూడా ఒక భాగస్వాములు కావాలని చెప్పని అనుకున్నాను. అందుకే జైలు బయట రాగానే రాజకీయాల్లోకి వచ్చాను. అవకాశం వచ్చింది. ఆ రాజకీయ ప్రజా జీవనంలో మనకు తెలిసిన విషయాలు ఇతరులకు చెప్పడం, ఇతరులకు అవసరమైన విషయాలను మనం చేయడం, మనం ఏ స్థాయికి వెళ్ళినా కొన్ని పద్ధతులు, కొన్ని సాంప్రదాయాలు, కొన్ని స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వచ్చేదానికి నాకు పునాది పడింది ఈ విశాఖపట్నం అని చెప్పని మేము అందరం కూడా మనం చేస్తున్నాం. ఈరోజు నేను మిగతా విషయాలకు పోయే ముందు నేను యువకుడిగా ఉండే విద్యార్థులకు ఇచ్చే ప్రధానమైన సలహా, ఆ ఊరిని డెవలప్ చేసిన విధానం కూడా నాకు తెలుసు. అలాంటి రవి గారు ఇందాక రవి గారి మాటల్లో మనం పిలిచినప్పుడు కూడా చెప్పారు, గతంలో యానివర్సరీకి రావాల్సిన ఉపరాష్ట్రపతి గారు రాలేక ఫోన్ చేశారు వస్తానని, నువ్వు కూడా ఆ రోజుకు రావాలి అని చెప్తే, అంటే నేను ఇందాక చెప్పాను గురువులతో కూడిన రాజకీయం కానీ జీవితం కానీ సాగిస్తున్నటువంటి మన వెంకయ్య నాయుడు గారు మరి ఒక ఫంక్షన్కి రాలేకపోతే ఆయన ఉన్న పొజిషన్లో ఆ రోజు అవ్వకపోతే మర్చిపోవచ్చు, వదిలేయచ్చు. మరి ఫోన్ చేసి మరి నేను వస్తాను అన్నానంటే ఆయన దగ్గర మనం నేర్చుకోవాల్సిందంటే ఆయన ఉందంటే పెద్ద ఉదాహరణ. గారు చెప్పినట్టు ప్రజా జీవితంలో అనేక కష్టాల్లో రాష్ట్రం ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి ఎన్నో మంచి పనులు చేస్తున్న తరుణంలో ఆయన ఇచ్చేసినప్పుడు బలవంతంగా ఈ రాష్ట్రం అంతా కూడా నాలాంటి వరకు వెంకయ్యనాయుడు గారి మీద ప్రేమ, అభిమానం, గౌరవం పెరగడానికి ఆ రోజు నుంచే మొదలైంది. మళ్ళీ రామారావు గారిని ఆ కుర్చీలో కూర్చోబెట్టే వరకు కూడా ఆర్ఎస్ఎస్ ఈ రాష్ట్రం తరఫున పోరాడిన మొట్టమొదటి వ్యక్తి పెద్ద వెంకయ్యనాయుడు గారు. ప్రతి పేదవాడు సుఖ సంతోషాలతో ఉండాలి, అదే తన అభిమతమన్నారు ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య. అందుకనే సంక్షేమ పథకాలు రాజకీయ వివక్షత చూపకుండా అర్హత ఉన్న వారందరికీ అమలు చేస్తామని ఆమె తేటగుంట క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ సందర్భంగా అన్నారు. ఓవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాల్లో తుని నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలుపుతామన్నారు. అన్నార్థులకు ఆపద్బాంధవుగా నిలిచిన ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య తుని నియోజకవర్గ ప్రజలకు తోడుగా నిలిచి సంక్షేమ ఫలాలు పేదోళ్ల ముంగిట నిలుపుతున్నారు. రాజకీయాలకు చోటివ్వకుండా ఆపత్కాలంలో ఉన్న కుటుంబాలకు సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక చేయూత అందిస్తున్న ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య ప్రజా మన్ననలు పొందుతున్నారు. తాజాగా ఇవాళ తుని రూరల్, తొండంగి, కోటనందూరు మండలాలకు చెందిన యనమండుగురికి 6,10,000 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య, సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయి, ఇనుగంటి సత్యనారాయణలతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి పేదవాడిని ఆదుకుంటామని, వివక్షత చూపకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పోతల సూరిబాబు, వెలగా వెంకటకృష్ణారావు, కుర్రా వెంకటరమణ, తమరాణ సత్యనారాయణ, తమరాణ రామకృష్ణ, ములికి సూరిబాబు, కొయ్యా మల్లేష్, చోడ్రాజు చిరంజీవిరాజు, ఎర్రబ్బు, సాధనాల నోకరాజు, దండెం నాగు, గాది రాము తదితరులు పాల్గొన్నారు.
ప్రజా అవసరాలను తీర్చడం ప్రభుత్వం బాధ్యత అని ఆ దిశగా కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తోందని ఆనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఆనపర్తి మండలం కుతుకులూరులో 14 కోట్లతో నిర్మించనున్న జలధార మంచినీటి సరఫరా ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేసిన ఆయన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని గ్రామాలకు మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. ప్రజా అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని, ప్రజలకు శ్రేష్టమైన త్రాగునీటిని అందించి ప్రజా ఆరోగ్యాన్ని పరిరక్షించాలన్న ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం జల జీవన్ మిషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కుతుకులూరులో జల జీవన్ మిషన్ నిధులు 14.3 కోట్లతో చేపట్టనున్న అమరజీవి జలధార తాగునీటి సరఫరా ప్రాజెక్టు పనులకు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జల జీవన్ మిషన్ పథకాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేశారన్నారు. కొన్ని చోట్ల గ్రామాల్లో ఉన్న సిమెంట్ రోడ్లను పాడు చేశారన్నారు. కూటమి ప్రభుత్వం ప్రక్కా ప్రణాళికలతో పనులు ప్రారంభిస్తుందన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా వాటర్ గ్రిడ్ ఎస్ఎం డెల్టాకు సంబంధించి 1650 కోట్ల రూపాయలతో మంచినీటి సరఫరా, సురక్షిత మంచినీటిని సరఫరా చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైన దాన్ని ఉప ముఖ్యమంత్రి గారు, నీటి రూరల్ వాటర్ డెవలప్మెంట్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఇటీవల కాలంలో శంకుస్థాపన చేయడం జరిగింది. దానిలో భాగంగా అనపర్తి నియోజకవర్గంలో దాదాపుగా 34.5 కోట్ల రూపాయలతో వివిధ చోట్ల 3 మండలాల్లో, ముఖ్యంగా అనపర్తి, బెక్కోలు, పెదపూడి మండలాల్లో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అనపర్తి మండలంలో 14.3 కోట్లు, బెక్కోలు మండలంలో 11.7 కోట్లు, పెదపూడి మండలంలో 8.5 కోట్లతో దీనిలో కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఏదైతే ఫేజ్ 2లో రంగంపేట మండలానికి కూడా ఈ వాటర్ గ్రిడ్ లో ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అది కాకుండా ఇప్పటి వరకు జల్ జీవన్ మిషన్ ద్వారా 22.66 కోట్ల రూపాయలతో వివిధ గ్రామాల్లో రక్షణ మంచినీటి సరఫరా పథకాలను టేకప్ చేయడం జరిగింది. మొత్తంగా కలిసి 57.16 కోట్ల రూపాయలతో జల్ జీవన్ మిషన్ ద్వారా అనపర్తి నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో ఈ రక్షిత మంచినీటి సరఫరా పథకాలకి శ్రీకారం చుట్టడం జరిగింది. పెద్ద ఎత్తున రక్షిత మంచినీరు అందివ్వాలి, తద్వారా ప్రజలందరూ ఆరోగ్యాన్ని పరిరక్షించాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో ఈ జల్ జీవన్ మిషన్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. అదేవిధంగా కొన్ని చోట్ల చేసిన చోట్ల గ్రామాల్లో ఉన్న సిమెంట్ రోడ్లను పాడు చేసి మరలా వాటిని యథాతథ స్థితికి తీసుకురాకుండా గ్రామస్తుల ఆగ్రహానికి కూడా గురి కావడం జరిగింది. ఈ రోజున విధంగా కాకుండా ఒక పద్ధతి ప్రకారం ఎక్కడైనా పైప్ లైన్ సిసి రోడ్లు మధ్య నుంచి వేయాల్సి వస్తే ఒక పద్ధతి ప్రకారం దాన్ని కట్ చేసి మరలా దాన్ని యథాతథ స్థితికి తీసుకొచ్చే విధంగా కూడా ఈ రోజు ఎస్టిమేట్లు రూపొందించడం జరిగింది. అందువల్ల అన్ని విధాలుగా ఇటు రక్షిత మంచినీటి సరఫరా పథకం అందించడంతో పాటు ఎక్కడా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను పాడు చేసే విధానంలో లేకుండా చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలకి పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టడం జరుగుతా ఉంది. దానికి సంబంధించి అనపర్తి మండలానికి అంతటికీ కలిసి ఇవాళ కుతుకులూరులో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ వలలో పడేది ఎవరూ లేరని కాపు నేతలు స్పష్టం చేశారు. రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్న వైకాపా నేతల అనుచిత వ్యాఖ్యలు, అరచకాలు సృష్టిస్తుంటే ఎవరైనా చట్టపరమైన చర్యలు ఎదుర్కొనక తప్పదని అంబటి రాంబాబు పేటరైతే చట్టం తన పని తాను చేసుకుందని అనగపల్లి జిల్లా పాయకరావుపేటలో మీడియా సమావేశంలో కాపు నేతలు పేర్కొన్నారు. ఇలాంటి వ్యక్తిని వకాల్తా పుచ్చుకొని కొంతమంది ఉత్తరాంధ్ర కాపు నేతలు పరామర్శకు వెళ్లడం దుర్మార్గమని స్థానిక కాపు నేతలు అన్నారు. టీడీపీకి కాపులను దూరం చేసేందుకు జగన్ నాటకాలు ఆడుతున్నారని కాపు కార్పొరేషన్ డైరెక్టర్ పెద్దిరెడ్డి చిట్టిబాబు ఆరోపించారు. మీడియా సమావేశంలో మండల టీడీపీ అధ్యక్షుడు చించలపు పద్దు, మహిళా అధ్యక్షురాలు రమాదేవి, యాళ్లవరహాలు, మజ్జూరి నారాయణరావు, గొర్రెల రాజబాబు, నాగం చిన్నబాబు, గొల్లపల్లి నాగు, పెద్దిరెడ్డి పండు, కలిగట్ల శ్రీను పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కాపులకి ఏ రకమైన మేము చేయనప్పుడు కూడా ఈరోజు వాళ్ళు చేసే కార్యక్రమాలకి, తప్పుడు కార్యక్రమాలకి ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చినప్పుడు దాన్ని డైవర్షన్ రాజకీయాలు చేయడం కోసం కాపులకి ఏదో అన్యాయం జరిగిపోయిందని ఒక రకమైన ప్రచారం చేయడం చాలా దారుణమైన విషయం. తిరుపతిలో ఎంతో పవిత్రంగా భావించే ప్రసాదం విషయంలో కల్తీ జరిగిందనేది వాస్తవం. దాన్ని తప్పించుకోవడం కోసం
అంబటి రాంబాబు గారు బయటకు వచ్చి నోటుకు వచ్చినట్టుగా మాట్లాడటం అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అది తప్పని ఈ చేయటం ప్రతి ఒక్కరు ఖండించడం కూడా జరిగింది. దీన్ని ఏదో కాపులకు అన్యాయం జరిగిందని ఈరోజు వాళ్ళు మాట్లాడటం చాలా దారుణమైన విషయం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కాపులకి ఏదైనా చేసినట్టు ఫస్ట్ తెలుగుదేశం పార్టీలోనే జరిగింది. గతంలో 14-19 గవర్నమెంట్లో కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కానీ కాపులు ఒక రిజర్వేషన్ కల్పించడానికి తీర్మానం చేయడంలో కానీ, అలాగే కాపులు పేదల కాపులు విద్యార్థులు చదువుకోవడానికి విదేశీ విద్య ఇలాంటి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. మొన్న మన ఉత్తరాంధ్ర నుంచి కాపులందరూ అంటే వైసీపీ కాపులందరూ ఏకమై ఒక దుర్మార్గుడికి మద్దతుగా వెళ్ళి కాపులని అన్యాయం జరిగిందంటూ విమర్శలు చేయడం చాలా ఆశాస్పదంగా ఉంది. ఇప్పుడే మా ప్రజలు చెప్పినట్టుగా కాపులకు ఏదైనా చేసిందంటే అది ఒక తెలుగుదేశం పార్టీయే. 2014-19 మధ్యలో కాపులమంటూ ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి చిన్న చిన్న రైతులు ఉంటే వాళ్ళకి సబ్సిడీ మీద ఏదైనా రైతు పరికరాలు కానీ రైతు రుణాలు కానీ ఇచ్చిన ఘనత ఏమైనా ఉందంటే తెలుగుదేశం పార్టీయే. అలాగే పేద విద్యార్థులు ఎవరైనా వేరే ఇతర దేశాలకి చదువుకోవడానికి వాళ్ళకి తోడ్పడిగా 10-15 లక్షల రూపాయలు సుమారుగా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కూడా ఇవ్వడం జరిగింది. ఇలా ఎన్నో కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ కాపులకి ఎంతో చేయనిచ్చింది. కానీ ఈ కాపులు మద్దతు మరి ఈ మోసపూర్వక మాట్లాడి ఈ నాయకులు 2019-2024 మధ్యలో ఏం చేశారు? ఒక పార్టీ పరంగా కానీ నాయకత్వంలో కానీ ఏదైనా తోడ్పడలే కానీ కాపులను ఎక్కడ కూడా లెక్క చేయలేదు. ఏ కార్పొరేషన్ లేదు, పేరుకే ఏ హోదా అనిపించడానికే పదవులు ఇచ్చారు తప్ప ఎవరు కూడా ఏ విధమైన సహకారం లేదు. ఒక కాపులకే కాదు ఏ కులానికి కూడా వాళ్ళు పదవులు అనుభవించడానికి పదవులు ఇచ్చుకున్నారు తప్ప ఎవరికి ఏ కులానికి కూడా వాళ్ళు ఏదైనా చేయలేదని సమగ్ర. వైసీపీ గవర్నమెంట్లో ఉన్నాడు, కాపులు ఎంతోమంది ఉన్నారు కానీ నాయకత్వం చేయడం కూడా చేతగానే ఏదో ఉన్నారు. అలా ఇప్పుడు ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కాపులకి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే మాకు పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు వెళ్ళి మాకు కాపులకి ఎంతో మందికి ప్రత్యేకత ఇస్తున్నారు. అలాంటిది మా కాపుల మీద విమర్శించడం చాలా ఉంది. అంబటి రాంబాబు గారు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈసారి కూడా ఇలా మాట్లాడితే మాత్రం అందరూ ఆడవాళ్ళు వచ్చి మీకు చెప్పి తీసుకొడతాం అంబటి రాంబాబుని. మా కాపుల మీద కానీ మహిళల మీద కానీ గవర్నమెంట్ మీద టీడీపీ పార్టీ పైన కానీ ఎవరినైనా సరే మా నాయకుడి మీద కానీ ఎవరైనా విమర్శించినా ఊరుకునేది లేదు. అలాగే ఇప్పుడు కాపుల్ని విమర్శించేది ఇలా మాట్లాడేది ఏదో చేసేస్తున్నాం ప్రసారం చేసేస్తున్నాం అంటే నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చేస్తుంది మేము వేరేస్తామని అనుకుంటున్నాడు జగన్ గారు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఈ 11 సీట్లు కూడా వచ్చేది లేదు. ఇలా ఈ రోడ్ల మీద తిరిగేసి ప్రచారం చేసేసి అందరినీ విమర్శించేస్తే మాత్రం ఒక్కడ కూడా ఒక ఓటేసి ప్రసక్తే లేదు. మహాశివరాత్రి మహోత్సవాలకు బలిఘట్టం శ్రీ బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయం ముస్తాబవుతుంది. ఇక్కడున్న ఉత్తర వాహినిలో గంగా హారతి ఈ ఏడాది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు దగ్గరుండి మహాశివరాత్రి ఏర్పాట్లను పర్యవేక్షించి అధికారులకు మార్గనిర్దేశం చేస్తారు. భక్తులకు సకల సదుపాయాలు కల్పించాలని ఆయన ఆదేశించారు. ఉత్తర వాహిని పరమ పవిత్రం. మహాశివరాత్రి నాడు వరాహ నది ఉత్తర వాహినిలో పుణ్యస్థానాలు ఆచరించేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి శ్రీ బ్రహ్మలింగేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అందుకే ఉత్తర వాహిని వద్ద శివరాత్రి వేడుకలకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అధికారులను ఆదేశించారు. అధికార యంత్రాంగంతో ఉత్తర వాహినిని క్షేత్రస్థాయి పరిశీలన చేసిన శాసనసభాపతి భక్తుల పుణ్యస్థానాల కోసం రావణాపల్లి రిజర్వాయర్ నుంచి 2 రోజుల ముందే తాజా నీటిని విడుదల చేయాలని ఆదేశించారు. నదీ తీర వద్ద వైద్య అగ్నిమాపక పోలీసులు ప్రహారా ఉంచాలని సూచించారు. ఉత్తర వాహినిలో అత్యంత వైభవంగా గంగా హారతి ఇప్పించనున్నామని, ఇందుకోసం అన్నవరం దేవస్థానం నుంచి 5 వేద పండితులు వస్తారని అయ్యన్న పాత్రుడు తెలిపారు. శివరాత్రి జాగరణ తర్వాత శనివారం తెల్లవారుజాము నుంచి భక్తులకు అన్నపూర్ణ, అక్షయ పాత్ర స్వచ్ఛంద సంస్థల ద్వారా ఉచితంగా అల్పాహారం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. శివరాత్రి సందర్భంగా మరి శివరాత్రి అంటే మీకు తెలుసు, శివుడికి ఇష్టమైన రోజు, పవిత్రమైన రోజు. మన హిందువులందరికీ కూడా ఇది ఒక పండగలా చేసుకునే రోజు. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా పాల్గొనేటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం. అంచేత మనం ఈ ఉత్తరవాహిని చాలా పవిత్రమైన ప్లేస్ కాబట్టి, స్థలం కాబట్టి ఇక్కడే చాలా మంది నాకు తెలిసిన గురించి కూడా శివరాత్రి
జాగరణ ముందు ఉదయం వచ్చి స్నానాలు చేసి మరి జాగరణలు చేసి పూజలు చేసుకోవడం మాకు మొదటి నుంచి వచ్చిన ఆనవాయితీ. అంచేత భక్తులు చాలా మంది వస్తుంటారు చాలా ప్రాంతాల నుంచి ఉత్తరవాహినికి మన ఉత్తరానికి. అంచేత వాళ్ళందరికీ కూడా ఏ ఇబ్బందులు కలగకుండా ఈ కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో అన్ని డిపార్ట్మెంట్లతో ముఖ్యంగా ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు, మన మున్సిపల్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, ఫైర్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇవాళ సమావేశమై యాక్షన్ ప్లాన్ తయారు చేయడం కోసం ఇవాళ సమావేశం రావడం జరిగింది. ఇప్పుడు చూసారు అన్ని ఎక్కడెక్కడ ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎవరికి ఇబ్బంది లేకుండా స్నానాలు చేయడం కోసం ఇబ్బంది లేకుండా చేయడం కోసం అన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు నోట్ చేసుకోవడం జరిగింది. రెండోది ఏంటంటే ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ కూడా పొరపాటు జరగకుండా చూడడం కోసం పోలీసుని అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. ఆ రాత్రి కరెంటు పోకుండా చూడడం కోసం కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. రెండోది వచ్చిన భక్తులకి సౌకర్యార్థం ఎక్కడ ఇబ్బంది లేకుండా పార్కింగ్ ప్లేస్ కానీ ఇవన్నీ కూడా ఇబ్బంది లేకుండా చేయడం కోసం కూడా ఏర్పాటు చేస్తున్నాం. అలాగే వాటర్ లెవెల్ ఇప్పుడు మనకు ఉత్తరవాయిలో ఉన్న వాటర్ లెవెల్ సరిపోదు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇరిపాక ఏలేరు నది తీరాన వేంచేస్తున్న శివకేశవుల క్షేత్రంలో ఫిబ్రవరి 7, 8, 9 తేదీల్లో నిర్వహించే దైవ కార్యక్రమాల్లో భాగంగా 2వ రోజు అన్నవరం దేవస్థాన ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మణి దంపతుల పర్యవేక్షణలో శ్రీరామ సత్యనారాయణ స్వామి వారి సామూహిక వ్రత మహోత్సవం నిర్వహించారు. కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ లక్ష్మీదేవి దంపతులు, నెహ్రూ కుమార్తె తోట సునీత, సర్వారాయుడు దంపతులు పీటలపై కూర్చుని వ్రత మహోత్సవాన్ని నిర్వహించారు. 700 మంది దంపతులు సామూహిక వ్రతాలు నిర్వహించారు. వచ్చిన భక్తులందరికీ అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం ప్యాకెట్స్ పంపిణీ చేశారు. సాయంత్రం రమ సహిత సత్యనారాయణ స్వామి వారి దివ్య కళ్యాణం నిర్వహిస్తున్నామని, ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ఉండేందుకు లోక కళ్యాణార్థం ఈ దైవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, కూటమి నాయకులు, అన్నవరం దేవస్థాన వేదం అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. స్తరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు యజ్ఞస్తం వశత్కారస్త్వలింగస్త్వం రుద్రస్తం విష్ణుస్తం బ్రహ్మత్వం ప్రజాపతి. వారికి చాలా దయ కలిగింది. వెంటనే ఒక ముసలి బ్రాహ్మణ రూపంలో ఈ వేద బ్రాహ్మణుడి దగ్గరకు వచ్చారు. కూడా మనకు సంభవించాయని అప్పుడు ఈ భగవంతుడిని జ్ఞాపకానికి తెచ్చుకుని ప్రార్థన మాత్రమే చేశారు. భగవంతుడు ఆనాటి రాత్రి చంద్రకేతు మహారాజా వారికి కలలో కనిపించారు. రాజా, నీ ఖైదులోని షాహుకారులందరూ కూడా దొంగలు కారయ్యా, నా భక్తులు నా శాపకారణంగా నీ ఖైదులో బంధింపబడి ఉన్నారు కనుక ఉదయాన్నే పంపించు. నీవు అలా చేయకపోయినట్లయినా నీ రాజ్యంతో సహా నేను నాశనం చేస్తున్నాను సుమాయని స్వప్నం నుండి అంతర్ధానం చెందారు. సభామండలాన్ని గరుడు కూడా రప్పించి వారిద్దరినీ కూడా సంఖ్యలో పెట్టడం చేయాలి. 4వ కథ. తర్వాత ఈ షాహుకారులు రాజావారిచ్చినటువంటి ధనమంతా కూడా తీసుకున్నారు. బ్రాహ్మణ ఆశీర్వచనములతో, మంగళ వాయిద్యములతో వారి దేశాన్ని గురించి వెళుతూ ఈ ధనమంతా కూడా ఓడల్లోనికి మార్చుకున్నారు. ఆ సమయంలో సత్యనారాయణ స్వామి వారికి చిన్న సందేహం కలిగింది. ఏమిటా సందేహం అంటే, ఈ షాహుకారుల్ని ఇంతవరకు కష్టాలు పెట్టి విడిచిపెట్టానే, వీరికి శ్రమ పడకుండానే మహారాజు రెట్టింపుగా ధనం ఇచ్చాడు. ఇప్పుడైనా సరే నేను కానీ నా వ్రతం మాట కానీ ఏమైనా జ్ఞాపకం ఉన్నదా లేదా అని పరీక్ష చేద్దామని ఒక సన్యాసి రూపంలో విశాఖ సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానానికి నూతన ఈవోగా జె వెంకట్రావు బాధ్యతలు చేపట్టారు. ముందుగా ఆలయ అధికారులు, అర్చకులు సాదర స్వాగతం పలికారు. సతీ సమేతంగా స్వామివారిని దర్శించుకుని అంతర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బేడా మండపంలో పూర్ణకుంభ స్వాగతం అనంతరం అర్చకులు వేద ఆశీర్వాదం చేశారు. ఇన్ఛార్జి ఈవోగా ఉన్న సుజాత నూతన ఈవో వెంకట్రావుకు బాధ్యతల్ని అప్పచెప్పారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెందుర్తి బాలాజీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రజతోత్సవాలు జ్యోతి ప్రజ్వలన చేసిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. పేదలకు పెన్నిది సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ సభలో యనమల దివ్య. ఆనపర్తుల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన ప్రజా అవసరాన్ని తీరుస్తామన్న రామకృష్ణారెడ్డి. సింహాచలం దేవస్థానానికి కొత్త ఈవో బాధ్యతలు స్వీకరించిన వెంకట్రావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వై న్యూస్.